ఏ పార్టీకి కూడా నేను చెందించినోడు కాదు. దయచేసి వివిధ పార్టీల వాళ్ళు నన్ను మీరు ఫ్లెక్స్ల మీద నా ఫోటో వేస్తున్నారు. దయచేసి బాబు, నేను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినోడిని కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినోడిని కాదు, జనసేన పార్టీకి సంబంధించినోడిని కాదు, బీజేపీ పార్టీకి సంబంధించినోడు కాదు. ఎక్కడి నుంచి అయినా సరే మీరు గ్రామాల్లో వేసేటప్పుడు నా ఫోటోని మీరు పార్టీలకు ఉన్న దాని మీద వేయకండి. అగ్నికుల క్షత్రియుడిగా మీ సంఘం వేసే ఫ్లెక్స్ మీదో పేపర్ మీదో నా ఫోటో వేయండి తప్ప పొలిటికల్ పార్టీలకు మాత్రం దయచేసి ఇది ఎక్కడ కూడా వేయకండి అని చెప్తూ ఉన్నాను. నేను ఏ పార్టీ కూడా అమ్ముడైపోవని కాదు. ఏ పార్టీ ఉన్నా కానీ ఈ కమ్యూనిటీకో లేకపోతే పేద వర్గాలకో చేసే పనుల మీద నేను పోరాడే వ్యక్తినే తప్ప ఏ పార్టీకి ఉండే మనిషి కాదు. ఎలక్షన్లకి ఆడిని కమ్యూనిటీలో ఈయన్ని ఇడగొడుతున్నాను ఆడిని ఇడగొడుతున్నాను సరదా అనుకుంటే లైఫ్ లో మళ్ళీ స్టేజ్ మీదకి రాలేదు. ఎవరికి ఇస్తున్నారో వార్నింగ్ అన్నది మీకు అర్థం చేసుకోండి. యాన్ ఎలక్షన్కి మీరు దొంగ రాజకీయం చేయాలనుకుంటే మల్లాడికి ఇస్తున్నారో నామినేషన్ వేస్తే ఓటు అడగకుండా ఇంట్లోకి వచ్చి గెలిచే శక్తి మల్లాడికి ఇస్తారో ఉంది. నువ్వు ఎంత దొంగ రాజకీయాలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఏ ఒక్కటి అవ్వదు. ఎందుకు వచ్చింది అసలు ఈ ప్రాబ్లం? ఎందుకు వచ్చింది? గత ఎలక్షన్లో నేను కమ్యూనిటీ విషయం మీద ఎక్కడ ఉన్నా కానీ, అది నరసాపురం అయినా కాకినాడ అయినా ఎక్కడికైనా క్యాండిడేట్ని గెలిపించండి అని చెప్పేవాడిని. నేను ముమ్మడూరు నియోజకవర్గంలో ఎందుకు నేను నోరు ఎప్పుడైనా చెప్పున్నాను. నాకు దెబ్బతీసేవాడిని, నా పేరును పాడు చేసుకున్నవాడిని నువ్వు లెఫ్ట్ రైట్ పెట్టుకుని దోసేవాడికి నేను సహాయం చెయ్యాలా? ఆ దోసేసిన వాడిని ఇప్పుడు మల్లాడి కృష్ణారావుకి వ్యతిరేకంగా నువ్వు క్యాండిడేట్ పెడతావా? చూస్తాను. 7 నెలలు చూసిన తర్వాత కదా ఎలక్షన్లు వస్తాయి. ముమ్మడూరు ఎలక్షన్ వచ్చినా లేకపోతే తామరావు ఎలక్షన్ వచ్చినా చూస్తాయి కదా. అప్పుడు మల్లాడి కృష్ణారావు మనుషులు ఎంతమంది నిలబడతాను? డైరెక్ట్గా వచ్చి నిలబడతాను. డైరెక్ట్గా వచ్చి తామరావు కూర్చుంటాను. అప్పుడు చూద్దాం. యానానికి నువ్వు తప్పు చేయడానికి వచ్చావంటే తప్పు చేస్తున్నావు. ఇప్పుడు కన్నా సెక్రెట్ అవ్వకపోతే రాబోయే రోజుల్లో తామరావులో నేనే కుర్చీ వేసి కూర్చుంటా. ఎవరిని ఓడించాలో ఎవరిని జయించాలో అనేది కుర్చీ వేసి కూర్చుంటాను. అప్పుడు ఈ కమ్యూనిటీ అంతా కూడా ఎవరి పేరు పక్కన నిలబడుతుందని చూద్దాం. కమ్యూనిటీ నువ్వు చేసావా నేను చేశానా? నేను ఏమన్నా ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఉంటా. ఎక్కడ మత్స్యకారులు ఉంటే మత్స్యకారులు 14 కులాల్లో ఉన్నవాడిని వాళ్ళని పోషిస్తూ ఉన్నాను. వాళ్ళకి సమస్య వచ్చినా సాల్వ్ చేస్తున్నాను. అగ్రికల్చర్ ఎక్కడికి ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి నేను సాల్వ్ చేస్తున్నాను. నీకు నాకు పోటీయా? నాకు నీకు అసలు ఎంత తేడా? ఒక నియోజకవర్గం దాటి మళ్ళీ వెళ్తే ఎవరానికి మీ పేర్లు తెలియదు. ఇది మీ రాజకీయం. ఎందుకని ఈ రాజకీయాలు ఏంటి? ఎవడి రామూర్తి, ఎవడి దినేష్, నీ శిష్యులు కదా, నీ పార్ట్నర్స్ కదా? ఎవరేళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మల్లాడి కృష్ణారావు దగ్గర చేతులు కూర్చోబెట్టుకుని 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఇవాళ కోట్లు పడగట్టి ఈ కోట్లతో మల్లాడి కృష్ణారావు ఓడింటావా? చూద్దాం ఎంత దమ్ము ఉందో, నీకెంత దమ్ము ఏంటనేది. మల్లాడి కృష్ణారావుకు సంబంధించిన పేద వర్గాలు అవ్వచ్చు, అగ్నికుల శత్రుడు అవ్వచ్చు, యానలో ఉండే అగ్నికుల శత్రుడు అవ్వచ్చు, ఈ జిల్లాలో ఉండే అగ్నికుల శత్రుడైనా మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తే మల్లాడి కృష్ణారావు ఓటు అడగడు, మల్లాడి కృష్ణారావు అడగడు. ఎవరెవరు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి గెలిపిస్తారన్నది చూద్దాం. వచ్చే ఎలక్షన్ చూద్దాం. 7 నెలలు మాకు ఎలక్షన్ ఉంటా. నేనేమన్నా ఏ ఎలక్షన్లో నేను ఓడిపోయానా? ఇప్పటి వరకు ఓడిపోలేదు. ఫ్యూచర్లో పోటీ చేస్తే కూడా ఏ ఎమ్మెల్యే కూడా నేను గెలుస్తానని చెప్పలేడేమో కానీ మల్లాడి కృష్ణారావు నేను ఇంత మెజార్టీతో గెలుస్తాను, పాండిచేరి ప్రభుత్వాన్ని డిసైడ్ చేస్తాను, రాబోయే ఎవరు ముఖ్యమంత్రి ఉండాలనేది డిసైడ్ చేస్తానని చెప్పే ధైర్యం దమ్ము ఈ అగ్నికుల శత్రుడు మల్లాడి కృష్ణారావు ఉంది. నేనేమైనా మాటలు చెప్పే మనిషినా? మాట ఏ చెప్తే అదే అమలు చేస్తాను. ఎవరి దగ్గర నుంచి నేను ఆశించడం. 10 మందికి ఉపకారం చేస్తే ఒక మంచి పేరు ఉండాలి అనుకునేవాడిని తప్ప రెండోది ఆలోచన చేసేవాడిని కాదు. ఈ దగ్గర నుంచి ఏదైనా ఆశించానా? రాబోయే రోజులు ఏదైనా ఆశిస్తానా? కాదు. అప్పుడు కూడా చెప్పాను నేను, మీరు చాలామంది అధికారం లేనప్పుడు ఒక విధంగా ఉంటారు. అధికారం వచ్చినప్పుడు ఎవడెవడో బ్రోకర్లు వచ్చేస్తుంటారు. ఎవడు బ్రోకరు? ఎవడు ఎందుకు వస్తున్నాడు? ఈ పెద్ద పెద్ద దండలు పెద్ద పెద్ద షాళ్ళు పట్టుకుని వచ్చేవాడు అభిమానం ఉన్నవాడు అంతా ముందుకు రారు. కానీ మన వల్ల పుగారు పొందాలనుకున్నవాడు లైన్లో పెట్టేసి ఉంచుతాడు, బెంచ్ గారు అక్కడ పెట్టేసి ఉంచుతాడు. అన్నీ ఉంటాయి. మన పదపోయే మళ్ళీ ఎవడో కనపడ్డు. చెప్పున్నాను. ఎంపీటీసీల్లో కానీ జడ్పీటీసీల్లో కానీ పంచాయతీల్లో కానీ కొంచెం నేను ఒక 3-4 పేర్లే చెప్పానయ్యా. నేను ఏమీ చెప్పలేదు. సత్యరాజు పేరు ఒకటి చెప్పాను, బర్రే బుజ్జు పేరు ఒకటి చెప్పాను, ఇంకోటేమో పెదగుట్లో అక్కడ ఎంపీటీసీ అయ్యాడు పేరేంటారు పోసీ గారి పేర్లు ఇలాంటి పేర్లే చెప్పాను. వీళ్ళు
కొంచెం కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని పేర్లలో మస్ట్గా వాళ్ళు ఏదో ఒక పదవిలో ఉండేలో మాత్రమే చెయ్యి అని చెప్పేసి మాత్రమే నేను చెప్పడం జరిగింది. ఏ ఒక్క పదవుల్లో కానీ వీళ్ళకి ఆ పదవి ఇవ్వండి ఈ పదవి ఉండని 10 సంవత్సరాలు ముంగళూరు నియోజకవర్గంలో మన క్యాండిడేట్ ఉన్నా కానీ ఒక్క చిన్న అప్లికేషన్ ఎప్పుడైనా నేను చెప్పానా? చిన్న అప్లికేషన్ చెప్పానా? చేసిన వాడిని మీకు నేను నా మాటిని సత్యరాజు ఎక్కడి నుంచి వచ్చాడు? అతని దగ్గర నుంచి వచ్చాడా నా దగ్గర నుంచి వచ్చాడా? నా శిష్యుడు కదా సత్యరాజు, వీళ్ళందరూ నా శిష్యులు కదా. బర్రె బుజ్జి కానీ వీళ్ళందరూ కూడా నా శిష్యులు కదా. వీళ్ళందరూ కూడా కన్వెన్స్ చేసి ఆ రోజుల్లో ధర్మారావు ఇంటికి వెళ్ళి 3-4 గంటలు కూర్చున్నాను. 2009లో 3-4 గంటలు కూర్చున్నాను. రుద్రబాబు నామినేషన్ అయ్యొద్దు, ఇది పరిస్థితి, నీ దగ్గర డబ్బు లేదు, నువ్వు ఆల్రెడీ జడ్పీటీస్ అయ్యి ఒక పొజిషన్లో ఉన్నా కానీ డబ్బుతోనే నడుస్తుందిరా, కమ్యూనిటీ ఉండాలి, డబ్బు ఉండాలి, అందరినీ కూడా ఆకట్టుకున్నది ఉండాలి, అన్నీ ఉండాలి అని చెప్పేసి అతన్ని ఎవరు చెప్పినా వినకపోతే వెళ్ళి బతిమలాడి నేను అతన్ని నామినేషన్ వేసేదాన్ని ఇటుగా జయించి రావడం జరిగింది. ఇలాంటి చాలా గ్రామాల్లో ఈ చిన్నపొట్లో అనేకమైన గంటలు వచ్చి కూర్చున్నాను, పెద్దపొట్లో అనేకమైన గంటలు వచ్చి కూర్చున్నాను. చేరకపోతే మేము వాళ్ళకి మాట ఇచ్చేసామండి, ఈ పార్టీకి మాట ఇచ్చేసామండి, తెలుగుదేశం పార్టీకి మాట ఇచ్చేసామంటే కాదురా, ఒక్కసారి గెలిపించుకుంటే ఒక బాట చూపిస్తే రాబోయే రోజుల్లో 10 మంది ఎమ్మెల్యేలు అవ్వడానికి ఈ కమ్యూనిటీలో కూడా అవకాశం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితిలో కానీ మనం ఓటమి చేసుకుంటే ఏ పార్టీ కూడా మేము మీకు ఒక సీట్ ఇచ్చేది ఉండదురా అని చెప్పి చెప్తున్నాను. నేనేమన్నా పార్టీ మీద గెలిచానా? రేపు మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తే పార్టీ మీద పోటీ చేస్తాడు అనుకుంటున్నారా? లేదు, మల్లాడి పార్టీయే. పార్టీలు పాండిచేరుడైనా యానమైనా మల్లాడి పార్టీ అని ఉంటుంది, రా బాబు. నా ఫోటో పట్టుకెళ్తేనే ఓట్లు వేస్తారనుకుంటా, నేను ఇంకో పార్టీతో ఎందుకు పోటీ చేస్తాను? నేను నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఆ వ్యక్తిత్వాన్ని ఏంటనేది చూపించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సాధ్యమైనది భగవంతుడు సహకరించాడు, ప్రజలు సహకరించారు అని అనుకుంటే దానికి వెళ్తాం. లేదని అనుకుంటే అరే గుడ్ బైరా, ఇన్నాళ్ళు రాజకీయం చేశాను, మీ కష్టం యానవాడికైనా పక్కనవాడికైనా నా కష్టం వచ్చినప్పుడు మీకు ఎంతో కొంత సహాయాన్ని అందించాను. గుడ్ బైరా, జీవితం గుడ్ బైరా, రాజకీయాలు గుడ్ బై, సేవకు మాత్రమే ఉంటాను అని చెప్పేసి ఆ రోజు డిక్లేర్ చేస్తాను. ఎప్పుడది 2026 జనవరి నెలలో, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు ఉంటుంది లాస్ట్.